ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి స్కెచ్ వెనక లాంగ్ లెంత్ వ్యూహం అయితే ఉంటుంది. స్కెచ్లు అంటే ఏదో ఇప్పుడు ఈరోజు తీసుకునే నిర్ణయం రేపు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది కాదండి. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగు వెనుక చాలా పెద్ద వ్యూహాత్మకమైన ఎత్తుగడ్డ ఉంటుంది. దాంట్లో భాగంగానే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కేంద్రం తెలుగుదేశం పొత్తులో భాగంగా ఇరుక్కుందా? ఖచ్చితంగా. వైఎస్ జగన్ గారి స్కెచెస్ చాలా డిఫరెంట్ యాంగిల్లో ఉంటాయి. రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించేందుకే ఈ స్కెచ్లు అని కూడా చెప్పవచ్చు. ఇలాంటివి గతంలో మీరు ఎప్పుడు ఎక్కడ చూడాలి. నిజంగా తాను ఒక స్కీమ్ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళిన, ఒక సభతో ప్రజల్లోకి వెళ్ళిన, ఒక మాట లైన్తో ప్రజల్లోకి వెళ్ళిన, ఎక్కడ ఏదైనా తీసుకోండి మీరు గతంలో నుంచి కూడా చూడండి. తన ఎదుగుతున్న విధానంలో ప్రతి లైన్ వెనుక చాలా బిగ్ మీనింగ్ ఉంటుంది. ఇక్కడ ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ మూడు కలవాలని కోరుకున్న వ్యక్తి జగన్. ఎందుకంటే ప్రజలకు తాను గడిచిన 5 ఏళ్ల నుంచి చెబుతున్న మాటలన్నీ నిజం అనిపించుకునేలా జరగాలి అంటే వీళ్ళు ముగ్గురు కలిస్తే ఆ మాటకి ఇంకా బలం పెరుగుతుంది. ఆల్రెడీ వీళ్ళు కలవకపోయినప్పటికే ముఖ్యమంత్రి గారి మాటలకు చాలా క్రెడిట్, చాలా వాల్యూ ప్రజల్లో ఉంది. ఈయన చెప్పేది, ముఖ్యమంత్రి గారు చెప్పేది ప్రతి సభల్లో ప్రజలు చాలా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. సామాన్యులకు అర్థమయ్యే మాదిరిగానే జగన్ ప్రకటనలు, స్పీచ్ ఉంటుంది ప్రతి సభలో గడిచిన 5 ఏళ్ళు కూడా. ఆయన మొదటి నుంచి చెబుతున్నారు, చంద్రబాబు అనే వ్యక్తి రాజకీయాలకు పూర్తిగా ఆయన రాజకీయం కోసం ఏ మాదిరిగా తన ఆలోచన విధానం ఉంటుంది, వెరాస్ ముఖ్యమంత్రిగా నా ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు కాదు జగన్ చెప్పింది. గత 5 ఏళ్ల నుంచి ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. నా ఆలోచన ఎప్పుడు కూడా మీకేమి ఇవ్వాలి, మీ బతుకులు ఈరోజు ఏడుస్తూ కుంగిపోతూ ఉన్న మీ బతుకులు, మీ ఇంట్లో నుంచి ఎంత గొప్ప స్థాయికి ఎదగాలి, మీ ఫ్యామిలీ పొజిషన్ మారాలి అంటే నార్మల్ పువర్స్ అంటే నిరుపేద కుటుంబం నుంచి ఒక మిడిల్ క్లాస్ దాకా ఎలా రావాలి, ఆ పై నుంచి ఎలా ఎదగాలి మీ కుటుంబం, ఎదిగిన ప్రతి కుటుంబానికి ఒక గొప్ప జీవితం ఇవ్వాలి అనే లక్ష్యంతోనే ఒక పార్టీ ఏర్పడింది. ఆ పార్టీ ఏర్పడిన లక్ష్యం ఒకటే, నాకు ఏదో డబ్బులు సంపాదించుకోవాలో రాజకీయాల్లో ఏదో చెయ్యాలి అన్నది కాదు. మీకు ఎంతవరకు సహాయపడాలి, మీ బతుకులు మార్చేందుకు నా శక్తిని మించి ఏమాత్రం ప్రయత్నం చేయాలన్నా నిజంగా ఆ సీఎం అనే పొజిషన్ ఉంటేనే కదా చేయగలుగుతాం. ఎంత హెల్ప్ అయినా నార్మల్గా కామన్గా ఉంటే ఏదైనా మాట్లాడవచ్చు, కానీ చేయలేము, చాలా అడ్డంకులు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెబుతున్నది అది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుది మెంటాలిటీ పూర్తిగా వేరే ఉంటుంది. రాజకీయాలకు రాగానే ఎవని కాళ్ళనే పట్టుకుంటాడు, ఎవరి సంఖ్యైనా నాకుతాడు, ఎవరినైనా పొగుడుతాడు, ఏదైనా చేస్తాడు. అల్టిమేట్గా జెండాలు అన్నీ కలిసినాయి జగన్ చెప్పినట్టే. ఆయన మొదటనే చెప్పాడు, ఈయన దరిద్రుడు చంద్రబాబు, ఖచ్చితంగా అందరినీ కలుస్తాడు, ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒకటే అన్నాడు. మొదట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు డిఫరెంట్ యాంగిల్లో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అప్పటిదాకా ఒకటి కాదు, ఈ పవన్ దారి పవన్కు ఉండేది, చంద్రబాబు దారి చంద్రబాబుకు ఉండేది. వన్ ఫైన్ టైం వచ్చింది, చంద్రబాబు అరెస్ట్ అయిపోయాడు. అరెస్ట్ అయిన మరుక్షణం ఈ మొగుడు పోయి పవన్ కళ్యాణ్, అది కూడా జైలు ముంగట, కడపన రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నిలబడి పొత్తులో ప్రకటన చేసి దుబ్బాడు పవన్. సరే పొత్తులో ప్రకటన చేసావు, ఎందుకు ప్రకటన చేసావు పొత్తు, నీకు సీట్లు ఏమైనా చెప్పాడా అంటే సీట్లు లేవు, ఏమీ లేవు, పొత్తు ప్రకటన ఓకే, నేను నిలబడతా చంద్రబాబుతో అన్నాడు. అది సమయం కాదు, సందర్భం కాదు, ఆ మాట అన్నాడు. సరే అది పక్కన పెట్టండి. వీళ్ళిద్దరు జతగట్టడము, ఒకరింటికి ఇంకొకటి పోవడము, వీళ్ళిద్దరు ఇంట్లో తిరగడము, ముచ్చట్లు పెట్టుకోవడం, ఏంది మనం రాజకీయాల్లో ఎలా ముందుకెళ్ళాలి, ఇద్దరం కలిసి జగన్ ఎలా ఢీ కొట్టాలి, డబ్బులన్నీ ఎలా కొట్టుకోవాలి, ఇలా అన్ని మాదిరిగా అన్ని ప్లానింగ్ అయిపోయిన తర్వాత పవన్ను ఒక ఆసరాగా చేసుకొని కేంద్రం వైపు గురి పెట్టారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అప్పటికే పవన్కు కేంద్రంకు ఇద్దరికి సత్సంబంధాలు బాగున్నాయి కాబట్టి కేంద్రంలో లాగే ప్రయత్నం చేశాడు, లోపాయికారితనం చేశాడు. కానీ ఈ పవన్కు కూడా బీజేపీ పెద్దలు లొంగకపోయేసరికి అనేక విధాలుగా వాళ్ళని ట్రై చేశాడు. అపాయింట్మెంట్ దొరకకపోయినా అక్కడికి వెళ్ళి కూర్చోవడం, ఇవన్నీ చేసి అల్టిమేట్గా సరే రాజకీయంగా వాళ్ళకు కూడా కొన్ని సీట్లు ఏమైనా లబ్ధి పొందుతుందో లేదో దేవుడు ఎరుగా, కానీ రారా బాబు ఏం కావాలి నీకు అన్నట్టుగా వీళ్ళు ఒక రోజు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. మరి ఇదే కేంద్రం చంద్రబాబు అరెస్ట్ అయితే ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు నారా లోకేష్కు? ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఎవడు ఎటు పడితే అటు పోతారు. కానీ ఇక్కడ ఇప్పుడు జగన్ చెప్పింది ఏంది, మొదటి నుంచి అందరూ ఒకటే, పొత్తుల్లో భాగంగా ఎప్పుడు అందరూ కలిసి ఉంటారు, ఒకరు ఇండైరెక్ట్గా ఒకరు డైరెక్ట్గా అందరూ ఒకటేనయ్యా, జతగట్టిపోతున్నారు. మీ బిడ్డకు పొత్తులు లేవు, జిత్తులు లేవు, ఈ నక్క తెలివి లేవు, ఏదైనా ఉంటే మాట సూటిగా మాట్లాడతాడు, చెప్పేదే చేస్తాడు, చేసేదే చెబుతాడు, క్లియర్గా ఉంటాడు. 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఉందమ్మా, ఈ 100లో 50 పంచుతానమ్మా, ఇంకో 50 సంక్షేమానికి కాకుండా అభివృద్ధికి పెట్టుకోవాలి కదమ్మా, మనం అందరం బాగుండాలంటే అని చెప్తాడు తప్ప
ఈ చిల్లర రాజకీయాలు, జిమ్మికి రాజకీయాలు, కిందికి మీదికి నాశనం చేసే రాజకీయాలు లేవు కొన్ని మంది బతుకులు అనేది జగన్ పాలసీ అని ముందు నుంచి జగన్ చెబుతున్నాడు. ఆ ముందు నుంచి జగన్ చెబుతున్నదే ఈ తెలుగుదేశం పార్టీ వీళ్ళంతా చేసుకుంటూ వచ్చారు దరిద్రానికి. అల్టిమేట్గా జెండాలు జతగట్టడము మీ ఎజెండో, జగన్ గుండెల్లో గుడి కట్టడము జగన్ ఎజెండో అని ఒక పాట వీళ్ళు జెండాలు పట్టుకోక ముందే వచ్చింది. కానీ ఆ పాటకు తగ్గట్టుగా మళ్ళీ వీళ్ళంతా ఒకటి జెండా ఒకటి పట్టుకొని ఊపుకున్నారు. నిజంగా ఎంత యాదృచ్ఛికమో చూడండి. డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ విజయం ఉంటుంది. ఎవరు ఊహించని విజయం ఉంటుంది. వి విల్ నాట్ థింక్ దిస్ మచ్ విక్టరీ అని. ఈ మాదిరి సీట్లు వస్తాయని కూడా ఎవడు ఊహించరు. అన్ని ఎక్కువ సీట్లతో జగన్ అధికారంలోకి రాబోతున్నారు. అధికారంలోకి వచ్చాక మరో 5 ఏళ్ళు వెనక్కి తిరగకుండా రాష్ట్రం పరిగెడుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. 2024 కాదు 2029లో కూడా జగన్ విక్టరీ సాధిస్తారు. 1, 2, 3 హ్యాట్రిక్ కొట్టే ఏకైక ముఖ్యమంత్రి జగన్ అవుతారు. బహుశా సౌత్ ఇండియన్లో ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. మొన్న తెలంగాణ కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఉండే, కాస్త డ్రాప్ అవుట్ అయింది, మిస్ అయిపోయింది ఆయనకు. కానీ జగన్కు మాత్రం హ్యాట్రిక్ ఖాయం. ఇంకా అది కానీ తగ్గేదే లేదు ఇక్కడ. అందులో ఏదేమైనప్పటికీ ఎందుకు ఇంత గట్టిగా, ఎందుకు ఇంత డైరెక్ట్గా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది వాస్తవానికి ఆలోచన చేస్తే. నిజంగా ఇలాంటి వ్యక్తిని ఎప్పుడైనా రాజకీయాల్లో గడిచిన 56 ఏళ్లలో చూసామా? వెనక్కి తిరిగితే మీ ఇంటికి మంచి జరిగితేనే ఓటేయండి, లేకపోతే ఓటు వేయొద్దు అన్న పదం ఎప్పుడైనా మీరు ఎక్కడైనా ఏ జనరేషన్లో విన్నారా? వెళ్ళి మీ తాతలను కానీ ముత్తాతలు కానీ ఎవరినైనా అడగండి. వెనకాల ఒక మాట మాదిరి అన్నారా? ఒక మాట చేసిర్రా? అధికారం అనగానే అందరం బాగా చేయలేము. కోట్ల మందికి అందరి ఇంటికి 100% బాగా చేయలేము. కానీ మన నోటి నుంచి వచ్చిన మాటను నిజం చేయాలి. మన నోటి నుంచి వచ్చిన ఆచరణ పర్ఫెక్ట్గా ఉండాలి. నీతితో ఉండాలా, నిజాయితీతో ఉండాలా. మొత్తం గవర్నమెంట్ డబ్బును దోచుకునే మాదిరి ఉండకుండా కాస్తో అంత ఫిట్గా కూడా ఆపలేము. వాస్తవం చెప్పాలంటే అందరిని ఆపలేము. ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర చిన్న మిస్టేక్స్ అనేది జరుగుతుంది. కానీ అల్టిమేట్గా ప్రజలకు 80-90% పేద ప్రజల ఇంటికి మంచి జరిగే ప్రభుత్వం ఉంటే తప్ప ఆ రాష్ట్రం బాగుపడదు, ఆ దేశానికి ఒక స్ఫూర్తిగా నిలవదు. దట్ ఈస్ ద మెయిన్ మోటివ్. ఎందుకంటే రాష్ట్రం అనగానే అంత 100% ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేదు. 100% ద థింగ్ ఈజ్ 75-80% పేద ప్రజలకు, అట్టడుగునున్న ప్రజలకు తెల్లారు లేస్తే మా బతికేందని కుమిలిపోతూ చస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తిండి లేక చస్తున్న వాళ్ళు ఉన్నారు, బట్ట లేక చస్తున్నారు, విద్య లేక చస్తున్న వాళ్ళు ఉన్నారు. చిన్న లైఫ్ కోరుకునే వాళ్ళు అనేక కుటుంబాలు ఇంకా బతికే ఉంటున్నారు. ఆ కుటుంబాల్లో ఒక వెలుతురు నింపే ప్రయత్నం ఒక ప్రభుత్వం చేయగలిగితే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ గారిలో ఉన్న మనసు, ఆ చిత్తశుద్ధి, ఆయన నడకలో, ఆయన విధానం, అవన్నీ కూడా యాక్టింగ్ కాదండి. ఏ వ్యక్తి అంతసేపు యాక్టింగ్ ఎవరు చేయలేదు. ఆయనను చూడండి, ఎక్కడ కానీ ఎప్పుడు కానీ ఒక ప్రజల్ని చూసినా కష్టంతో వచ్చిన వాళ్ళను ఖచ్చితంగా విడిచిపెట్టినట్టు ఎక్కడా లేదు. ఎక్కడో దగ్గర వాళ్ళను హెలిప్యాడ్ దగ్గరికైనా రమ్మంటాడు, లేకపోతే ఇమీడియట్లీ అక్కడ స్కోప్ ఉంటే అక్కడే దిగి సెట్ చేస్తాడు, లేదంటే మీటింగ్ దగ్గర ప్రాంతంలో అక్కడన్నా పెట్టుకోమని వాళ్ళకు పక్క ఉన్న వాళ్ళకి ఎప్పటికప్పుడు నిరంతరం చెప్తారు. ఇది ఏదో ఎన్నికల ముందు చేసే హడావుడి కాదు. డే 1 నుంచి అదే ఉన్నాడు. ఈరోజు డే ఫిఫ్త్ ఇయర్ అయిపోయినాక కూడా అదే ఉన్నాడు. 1 ఇయర్ నుంచి 5th ఇయర్, అంటే ఎన్నికల ప్రమాణ స్వీకారం అనంతరం ఏ మాదిరి ఉన్నాడో అదే మాదిరి ఉన్నాడు తప్ప మరొకటి లేదు. జగన్ అంటే ఒక ప్రపంచనం, ఒక మాట తీరు, ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్తో తను వెళ్తున్న విధానానికి ఇక్కడ అందరం పొగడాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప మరొకటి కాదు. ఇది ఇలాగే కొనసాగితేనే మేమందరం కూడా అండగా ఉంటాం తప్ప ఇలా కొనసాగకపోయినా, మార్పు వచ్చినా, ఇంకోటి వచ్చినా పేద ప్రజలను ఆగం చేస్తే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం.